వేద మంత్రాల సాక్షిగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. జీవితాంతం తోడుంటానంటూ 7 అడుగులు వేస్తున్నారు. కానీ ఏడాదిలోపే అడుగులు తడబడుతున్నాయి. ఆ కళ్ళు పక్క చూపులు చూస్తున్నాయి. అదే పచ్చటి సంసారాల్లో చిచ్చు పెడుతోంది. అన్యోన్య దాంపత్యాలు అల్లకల్లోలం అవుతున్నాయి. స్లో పాయిజన్ లాంటి వివాహేతర సంబంధాలు చివరకు చిమ్ముతున్నది విషాద విషయాన్ని. తోడుగా చక్కటి భార్య ఉన్న ఓ వేటగాడు మరో 2 ఎఫ్ఐఆర్ నడిపాడు. చివరికి అతనికి ఏ గతి పట్టిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. సత్సంబంధాలు ఎప్పుడూ మేలే చేస్తాయి. తప్పుడు బంధాలు మాత్రం తంటాలు తెస్తాయి. తెలిసి పాపాలు చేస్తే వాటి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. మరి ఈ కథలో పోలరంగడు చేసిన తప్పులేంటి? వాటి ఫలితం ఏమైంది? రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఎదురు చూస్తున్న ఈమె కళ్యాణి. తమిళనాడు నుంచి వస్తున్న తన స్నేహితురాల కోసం వెయిట్ చేస్తోంది. ఇంతలో రైలు రాని వచ్చింది. చేతిలో బ్యాగ్తో ట్రైన్ దిగింది రాధ. ఆమెది తమిళనాడులోని కన్యాకుమారి. పని కోసం కళ్యాణి దగ్గరకొచ్చింది. చిరకాల స్నేహితురాల్ని చూసిన కళ్యాణి ఎంతో సంతోషపడింది. చాలా కాలం తర్వాత కలిశారు వీళ్ళిద్దరు. కబుర్లు చెప్పుకుంటూ అక్కడికి దగ్గరలోనే ఉన్న పెద అమిరముకు వెళ్లారు. కళ్యాణి పెద అమిరంలో టీచర్గా పనిచేస్తోంది. 2 ఏళ్ల కిందట తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చింది. అప్పట్నుంచి స్కూల్లోనే జాబ్ చేస్తోంది. భర్తతో విడిపోయిన రాధ తనకు కూడా ఏదైనా పని ఇప్పించమంటూ కళ్యాణిని చాలాసార్లు ఫోన్లో అడిగింది. పెద అమిరానికి వచ్చేస్తే ఏదో ఓ పని దొరుకుతుందని సలహా ఇచ్చింది కళ్యాణి. ఆ భరోసాతోనే రాధ ఆమెని కలిసింది. కళ్యాణి చెప్పినట్లే రాధకు ఓ ఫ్యాక్టరీలో పని దొరికింది. ఇలా 3 నెలలు గడిచిపోయాయి. ఆ చుట్టుపక్కల వాళ్లతో పరిచయాలు పెరిగాయి. వాటిలో చెప్పుకోదగ్గ పరిచయం కిరాణా కొట్టు సత్యనారాయణది. రోజు సరుకుల కోసం సత్యనారాయణ షాపుకు వెళ్లేది రాధ. అతనితో పరిచయం ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. వీళ్ల పరిచయం స్నేహంగా మారి పార్కుల చుట్టూ తిరిగేదాకా వెళ్ళింది. మూడు నెలల్లోనే వీళ్ల మధ్య చనువు హద్దులు దాటింది. రోజు కలుసుకొనిదే ఉండలేకపోయేవాళ్లు. కిరాణా షాపుకు ఎవరో ఒకరు వస్తారు కాబట్టి అక్కడ ఏకాంతంగా మాట్లాడలేని పరిస్థితి. అందుకే సత్యనారాయణ ఓ ప్లాన్ వేశాడు. మర్నాడు షాపుకొచ్చిన రాధతో, చీనా అమిరంలో నాకు బిల్డింగ్ ఉంది, అక్కడ ఓ పోర్షన్ ఖాళీ చేయించిస్తా, నువ్వక్కడ ఉండొచ్చు అన్నాడు. రాధ సంతోషంగా ఒప్పుకుంది. ఆ పోర్షన్లోకి వెళ్లిన రాధ చీనా అమిరంలోని మరో కంపెనీలో పనికి చేరింది. అక్కడ ఆమెకు పరిచయమైంది వేదవతి. ఆమెది కూడా తమిళనాడే. కన్యాకుమారి జిల్లాలోని చేరుపాలేరు గ్రామం. 5 ఏళ్ల కిందటే భర్తకు దూరమైంది. ఉన్న 2 పిల్లల్ని తల్లి దగ్గర వదిలిపెట్టి ఈ కంపెనీలో పనిచేసుకుంటూ బతుకుతోంది. ఇది వేదవతి చరిత్ర.
ఒకే రాష్ట్రం ఒకే జిల్లా కావడంతో తక్కువ కాలంలోనే వీళ్లు స్నేహితులైపోయారు. ఒకరినొకరు అక్కా చెల్లి అని పిలుచుకునేంత సాన్నిహిత్యం ఏర్పడింది. రాము తెచ్చుకున్న లంచ్ బాక్సుల్ని ఒకరికొకరు పంచుకునేవాళ్లు. ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెళ్లేవారు. ఓ సందర్భంలో మీ ఇల్లు చాలా బాగుంది రాధ అంది వేదవతి. పొంగిపోయిన రాధ సత్యనారాయణ హిస్టరీ మొత్తం చెప్పింది. అంత మంచోడా అంటూ ఆశ్చర్యపోయింది వేదవతి. ఈసారి నీకు చూపెడతాలే అంటూ అతను ఆకాశానికి ఎత్తేసింది రాధ. ఓ రోజు సత్యనారాయణ రాధ దగ్గరకు వచ్చిన టైంలోనే వేదవతి కూడా ఎంటర్ అయింది. పరిచయాలు పూర్తయ్యాక ముగ్గురు కాసేపు మాట్లాడుకున్నారు. ఇక అప్పట్నుంచి ముగ్గురు తరచూ కలుసుకునేవాళ్లు. ఓ రోజు సత్యనారాయణను కలిసిన వేదవతి, నాకు కూడా ఓ పోషన్ చూడరాదు, నేను మీ దగ్గరకు వచ్చేస్తాను అంది. సరే. సరే అన్న అతడు రాధ పక్కనున్న పోషన్ను ఆమె కేటాయించాడు. అంతే, వేదవతి కూడా అక్కడికి వచ్చేసింది. అప్పటికే రాధతో ఇల్లీగల్ అఫైర్ నడుపుతున్న సత్యనారాయణ వేదవతిపై కూడా కన్నేశాడు. వీలు చూసుకుని ఓ రోజు రాధ దగ్గర వేదవతి ప్రస్తావన తెచ్చాడు. ఆమె ఎంత మాత్రం ఒప్పుకోలేదు. నన్ను నమ్ము, నీకేమీ లోటు రాకుండా చూసుకుంటాను కదా అంటూ ఆమెను ఒప్పించాడు. ఇక అప్పట్నుంచి పెదామిరంలో భార్యతో, చినామిరంలో వీళ్ళిద్దరితో సరదాగా గడిపేవాడు. రాధ వేదవతిని పక్కపక్కనే కూర్చోబెట్టుకుని వేళాకోళాలాడుతూ జోకులేసుకుంటూ ఆడుతూ పాడుతూ జీవించేవాడు. రాధ లేనప్పుడు వేదవతితో, వేదవతి లేనప్పుడు రాధతో రోజులు గడిచిపోయేవి. స్లో పాయిజన్ మొదట్లో ఆనందాన్ని ఇస్తూ గమ్మత్తుగా ఉంటుంది. దానికి బానిసైన తర్వాతే అది మన ప్రాణాల్ని హరిస్తుంది. మరి ఈ కథలో సత్యనారాయణ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? బ్రేక్ తర్వాత.